కీర్తనల గ్రంథం 79వ కీర్తన. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు. యెరూషలేము పాడు దిబ్బలుగా చేసియున్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను జంతువులకు ఆహారముగాను పారవేసియున్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసియున్నారు. వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూన్న వారు మమ్ము నపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోధము అగ్నివలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మ్రింగివేసియున్నారు. వారి నివాసమును పాడుచేసియున్నారు. మేము బహుగా కృంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. వారి దేవుడెక్కడా నున్నాడని అన్యజనులు పలుకునేలా, మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలగజేయుము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరములు వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.